హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు అయితే నేను నాకు పెద్దది డ్రెస్ అండి, అది దాన్ని సైజ్ చేసేసి కుట్టేయాలి. అందులో తక్కువ సైజుకు 28 సైజు కుట్టాలండి. ఇది అనార్కలి డ్రెస్ లాగా వచ్చిందండి. అందులోనూ ఇది ఇక్కడ అన్ని ప్లేట్స్ లాగా ఇచ్చారండి. వాటన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను స్టిచ్ వేసేయాలండి. వాటికి అవన్నీ లూజు కుట్టు అయితే ఇచ్చేసారు. ఇట్లా లూజు కుట్టు ఇచ్చేసి మనకి అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్చింగ్ వేయమన్నప్పుడు మనము ఇట్లా మెటీరియల్ వచ్చినప్పుడు మనం కొంచెం ఖర్చు అయితే ఎక్కువగానే పెట్టుకోవాలండి. లేకపోతే మనం కుట్టే తలకి ఖర్చు కొంచెం తగ్గిపోయిద్ది. అట్లా అటు ఇటు పడినప్పుడు కుట్లు అటు ఇటు పడినప్పుడు మనకు ఖర్చు అనేది తగ్గిపోయిద్ది. అలా కాకుండా మనం కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నట్టయితే వాళ్ళు అడిగిన ఖర్చుకి మనం కుట్టిన దానికి కరెక్ట్గా సెట్ అయిపోయిద్ది. ఇక మిగిలింది హ్యాండ్ కూడా కట్ చేసేసేసానండి. ఇవన్నీ కుట్లు తీసేసి ఇంత పెద్ద సైజుని మళ్ళీ చిన్న సైజు తీసుకురావడానికి చాలా కష్టం అయింది. అట్లానే సెట్ చేసేసానండి. ప్యాంటుకి కూడా ప్యాంట్ స్టిచ్ అయితే చేశారు, కానీ ఎలాస్టిక్ అయితే 40 ఇంచెస్ ఎలాస్టిక్ ఇచ్చారండి. ఆ 40ని 25 తీసుకురావడానికి డబుల్ లేయర్తో అంతా తీసేసేసి సెట్ చేశాను. లుక్ అయితే చాలా బాగుందండి. వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా అందంగా వచ్చింది. ఈ ప్యాంటుకి లైనింగ్ కూడా ఉందండి. విత్ లైనింగ్తోనే ఎలాస్టిక్ నేను డబల్ లేయర్తో సెట్ చేసేసాను. ఈ ప్యాంట్కి ఇలా స్టిచ్ అయితే నేను చేశానండి. చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ ప్యాంట్కి మీరైతే ఎంత స్టిచ్ తీసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంది.